హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా జై శ్రీరామ్ అని అనాలనిపిస్తుంది కదా చూడగానే. సో ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ అయోధ్య రామ మందిర్ చూపించబోతున్నాను, అలాగే బాలరాముణ్ణి కూడా చూపించబోతున్నాను అన్నమాట. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ముందుగా అయితే ఆ రాముల వారి దయతోటి మనందరం అయోధ్య వెళ్ళి రాముల వారిని చూడలేం కాబట్టి ఆ స్వామివారి దయతోటి మనకి హైదరాబాద్లోనే రామ మందిర్ అనేది ఏర్పాటు చేశారండి. వాళ్ళు అయితే ఎంతో పుణ్యం అయితే వస్తుంది వాళ్ళకి, ఎందుకంటే ఇంతమందికి బాలరాముణ్ణి చూసే అదృష్టం కలుగుతుంది కదా. అందరము అయోధ్య వెళ్ళి చూడలేం కదా. సో ఇక్కడైతే ఈ రామ మందిర్ సెట్టింగు లోపల బాలరాముడి విగ్రహం కానీ యాజ్ ఇట్ ఈజ్ మనకి అయోధ్యలో ఎలా ఉందో అలాగే ఉందండి, మీరు చూడొచ్చు. సో ఇది ఎక్కడ ఉంది అంటే మనకి హైదరాబాద్లో కేపీహెచ్పి నెక్సెస్ మాల్ ఉంది కదండి. నెక్సెస్ మాల్ ఇది వరకు ఫరం మాల్ అంటాము, ఇప్పుడు నెక్సెస్ మాల్ అంటున్నారు కదా. నెక్సెస్ మాల్ బ్యాక్ సైడే పక్కకే ఉందన్నమాట. అక్కడికి వెళ్తే మనకి రామ మందిర్ లైటింగ్తో చాలా బాగా కనిపిస్తుంది. సో చూసారు కదా, నైట్ టైమే వెళ్ళండి అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడే మేము లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. చూడొచ్చు మీకు. జై శ్రీరామ్. చిన్ని బుజ్జి రామయ్య అయితే కనిపిస్తున్నారు కదా. వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు తీయొద్దు వీడియోస్ అని అంటున్నారు, కానీ మీ అందరికీ రాముల వారిని చూపించాలని నేను వాళ్ళకి కనిపించకుండా అయితే తీశానండి. చూసారా ఎంత చక్కగా ఉన్నారు కదా, బుజ్జి బంగారు రామయ్య తండ్రి. సో అక్కడి నుంచి వెంటనే పంపించేస్తున్నారు, ఎక్కువసేపు ఏం ఉంచట్లేదండి. ఫొటోస్ కూడా ఏం దిగనియట్లేదు లోపలైతే. టెంపుల్ మొత్తం అక్కడ మనకి అయోధ్యలో ఎలా ఉందో అలాగే డెకరేట్ చేశారండి మొత్తం. ఇంకెక్కడ ఏమీ ఉండదు. స్టార్టింగ్లో మాత్రం పెద్ద హనుమంతుని విగ్రహం ఉంటుంది, ఏనుగులు ఉంటాయి అటు ఇటు, అంతే. ఇంకా మొత్తం టెంపుల్ ఎలా ఉంటుందో అయోధ్యలో అలా డెకరేట్ చేశారనమాట. లోపలికి వెళ్ళగానే మనకి ఓన్లీ బాలరామయ్య విగ్రహం మాత్రమే ఉంటుందన్నమాట. అక్కడి నుంచి ఇంక మళ్ళీ ఇంకో సైడు కిందకి వచ్చేస్తాం అనమాట. స్టెప్స్ దిగుతూ వస్తుంటాం. వచ్చిన తర్వాత టెంపుల్కి అటు సైడు ఇటు సైడు చాలా ఓపెన్ ప్లేస్ ఉందండి. అక్కడ మొత్తం ఇట్లా మనకి రామాయణం గురించి ఇలా కొన్ని పిక్చర్స్ అయితే పెట్టారనమాట. వాళ్ళకి చుట్టూ ఇలా హనుమంతుని గురించి, రాముల వారు, లక్ష్మణ, సీతమ్మ, ఇట్లా అందరి రామాయణం థీమ్ అనేది ఈ పిక్చర్స్లో మనం చూడొచ్చు అనమాట. మొత్తం చూసారు కదా, ఇక్కడ హనుమంతుడు అంటే రాముల వారిని, లక్ష్మణ ఇద్దరిని భుజాల మీద ఎక్కించుకోవడం, అమ్మవారికి స్వామివారి ఆనవాళ్ళతో ఉంగరం తీసుకెళ్ళడం, ఇట్లా రామాయణం థీమ్ మొత్తం ఉందండి. ఇట్లా మొత్తం లైటింగ్తో బాగా చేశారనమాట. అక్కడి నుంచి మనం పిక్స్ దిగడం కానీ చాలా ఓపెన్ ప్లేస్ ఉంది, చక్కగా కూర్చోవచ్చు. ఇట్లా మొత్తం మనకి చుట్టూ ఆ టెంపుల్ మొత్తం చూసిన తర్వాత ఆ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే ఇట్లా మనకి అంతా ఒక సినిమా చూసిన ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి టైటానిక్ మూవీ ఉంది కదండి, ఆ షిప్ అనమాట. టైటానిక్ షిప్ అనేది ఎలా మునిగిపోయింది, దాంట్లో యాక్ట్ చేసిన హీరో హీరోయిన్స్ అప్పటి వాళ్ళు ఉన్నారు కదా, మొత్తం ఆ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళు. ఆ టైటానిక్ మూవీ అంతా మనకి ఇట్లా ఒక బోట్ లాగా వాళ్ళు ఇట్లా డెకరేట్ సెట్టింగ్ మొత్తం వేసి పెట్టారండి. ఎంత బాగుందంటే అప్పట్లో ఈ మూవీ చూడలేని వాళ్ళకి, ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఆ హీరోయిన్స్, దాంట్లో ఉన్న హీరో యాక్ట్ చేసిన వాళ్ళు అవన్నీ చూపించడం అనేది ఒక మంచి మెమరబుల్ అని చెప్పొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఆ సెట్టింగ్ అంతా. అప్పట్లో మనం ఉన్నామా అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట లోపలికి వెళ్ళగానే. ఇంకా చాలా బాగుందండి. ముందు ముందు వెళ్తుంటే మీకు ఎలా అంటే అక్కడ ఒక వాటర్ ఫాల్స్, మొత్తం టైటానిక్ బోటు షిప్ ఎట్లా మునిగిపోతుంది మూవీలో. డైరెక్ట్గా ఒక షిప్ని కూడా పెట్టారు వాళ్ళు అక్కడ, అంటే ఒరిజినల్ షిప్ లాంటిది ఒకటి తయారు చేసి కూడా పెట్టారనమాట. ఈ లోపలికి వెళ్ళగానే ఏంటంటే మనకి మొత్తం ఒక వేడిలాగా అనిపించింది. ఎక్కడ గాలి లేదు. వాళ్ళు అక్కడొకటి కూలర్స్ అయితే సెట్ చేశారనమాట. చూడొచ్చు మీరు. ఇట్లా లోపలికి వెళ్ళొచ్చు. లోపలంతా కొన్ని సోఫాలు అవి కూడా వేశారు, పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్తే కూర్చొనికి అట్లాగా. సో లోపల ఇంకన్నీ రూమ్స్లా ఉన్నాయి. మొత్తం ఆ బోటు ఎలా అయితే ఆ టైటానిక్ ఉందో అలా ఈ థీమ్ అంతా సెట్ చేశారనమాట. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి, ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఇవన్నీ ఫ్రీగానే చూడొచ్చు మనం. దీని బ్యాక్ సైడు మనకి ఎగ్జిబిషన్ పెట్టారు, దానికి మాత్రం టికెట్ ఉంది. పర్సన్కి వచ్చి 150 రూపీస్ టికెట్ అయితే తీసుకొని వెళ్ళాలి. మనకి రామ మందిరు అలాగే
ఈ బోటు ఇవన్నీ మాత్రం ఫ్రీగానే చూడడానికి అలో చేస్తున్నారు. చూడొచ్చు మీరు, టైటానిక్ షిప్ అనేది ఇలా ఉంటుందన్నమాట. అది వాళ్ళు అక్కడ పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట, ఫొటోస్ దిగడం అట్లా. ఆ తర్వాత మెయిన్ అయితే చాలా రిలాక్సేషన్గా అనిపించింది ఇదండి. అది చూసి మనం ఒక సైడ్ బయటికి వచ్చేస్తే ఇక్కడ మటుకు ఇలా ఉంటుందన్నమాట. అది మొత్తం వాళ్ళు కలర్స్ లైటింగ్స్ పెట్టేసి మొత్తం వాటర్ ఫాల్స్ లాగా పెట్టి సైడ్ మొత్తం ఒక వాటర్ థీమ్ లాగా మనకి ఫ్లెక్సీ లాగా పెట్టారనమాట ఫొటోస్కి. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే ఆ లైటింగ్స్కి. ఖచ్చితంగా నైట్ టైమే వెళ్తేనే ఈ ఫీలింగ్ అనేది మనకి ఉంటుందండి. ఆ తర్వాత నేను ఎగ్జిబిషన్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. చాలా బాగుంది. ఇంకా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళలేదంటే ఖచ్చితంగా వెళ్ళండి. వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.